తనను పురిటి గుడ్డుగా ఉన్నప్పుడు శరణాలయంలో చేర్చారు కాబట్టి తన తల్లి తనకు పాలిచ్చి ఉండదు, ఉగ్గుపోసి ఉండదు, లాలపోసి ఉండదు, జోలపాడి ఉండదు, ఎత్తుకొని ముద్దాడి ఉండదు, గోరుముద్దలు తినిపించి ఉండదు, చందమామ రావే జాబిల్లి రావే అని పాడి ఉండదు, కొసరి కొసరి గోరుముద్దలు తినిపించి ఉండదు, ఏడిస్తే బుజ్జగించి ఉండదు, నిద్రపుచ్చి ఉండదు, తన మలమూత్రాలు సేవ చేసి ఉండదు, అమ్మ శరీర స్పర్శతో తన శరీరం సుఖించి ఉండదు, చైతన్యవంతమై ఉండదు, ముద్దులు పెట్టి ఉండదు, ముద్దుల మూట అని మురుసుకొని ఉండదు, మాటలు నేర్పి ఉండదు, పాటలు పాడించి ఉండదు, ఎన్నో చేసి ఉండదు. తను మాట్లాడే భాష తెలుగు భాష. దీన్ని మాతృభాష అనడం కంటే శరణాలయం భాష అంటేనే చెల్లుతుంది. బాల్యంలో ప్రతి శిశువు హక్కుగా పొందే తల్లి ఆత్మీయత, ప్రేమ, ఆదరణ, కరుణ, వాత్సల్యం వంటివి తాను చాలా పొందలేకపోయిన బాలుడే, అనాథ బాలుడే. తల్లి తను స్పర్శతో తనకు విశ్వరహస్యాలు అర్థమై ఉండేవి. తల్లి కోసం తల్లి కోపం వచ్చి కొట్టినందువల్ల, తిట్టినందువల్ల, ముద్దు కలిగి బుగ్గలు పిండినందువల్ల పొందే అదృష్టం, ఆనందం పొంది ఉండదు. తల్లి వల్ల సంప్రాప్తించే సవాలక్ష ఆనందాలు తాను కోల్పోయి ఉంటాడు. తన తల్లి తనకు మాతృభాష నేర్పి ఉండకపోవడం ఎంత దురదృష్టం. అసలు అమ్మ ఉందో లేదో, ఉంటే ఎక్కడ ఉందో, ఎలా ఉందో తానెరగని తన తల్లి ఆచూకీ కోసం అన్వేషించడం, నింగిలేని చోట నక్షత్రాలను, సూర్యచంద్రుల్ని, విశ్వాంతరాళాలని వెతుకుతున్నట్లే ఉంది.